నమస్కారం. సిరి క్రియేషన్స్‌కు స్వాగతం. సీతారామం 41వ భాగం. ఇక కథలోకి వెళ్తే, అయ్యో! నా మాదిరిగానే బాబు. చాలా మంచివాళ్ళు అంది సుక్కు. ఓహో! ఇప్పుడు నువ్వు మంచిదానివని నీకు నువ్వే సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నావా? అన్నాడు రామ్. ఆ మాటకి అందరూ నవ్వుకున్నారు. అయితే నేను మంచిదాన్ని కాదా బాబు? అంది సుక్కు బుంగమూతి పెట్టుకొని. రామ్ గట్టిగా నవ్వుతూ చాలా మంచిదానివి. లేదంటే ఇన్ని రోజుల నుండి మా ఇంట్లో ఉంటావా ఏంటి? అన్నాడు రామ్. థ్యాంకు బాబు. హహ, అది థ్యాంకు కాదు సుక్కు. థ్యాంక్ యూ అన్నాడు రామ్. ఆ, అదే బాబు అంది సుక్కు. సరే, ఎవరు నమ్మకంగా ఉంటారో వాళ్ళని ఒక వారం రోజులు మనకి కావలసిన వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. వాళ్ళకి సహాయంగా అక్కడే వారం రోజులు ఉండాలి. అలా ఒప్పించుకొని తీసుకొని రేపు ఉదయం నీతో పాటు మన ఇంటికి తీసుకొని రా. నేను మాట్లాడి హాస్పిటల్కి తీసుకొని వెళ్తాను. ఏమంటావ్ అన్నాడు రామ్. అనడానికి ఏముంది బాబు, నేను మా అక్కని తీసుకొని వస్తాను. చెల్లికి పిల్లలున్నారు, వాళ్ళని చూసుకోవాలి అంది సుక్కు. మరి మీ అక్కకి లేరా అని అడిగింది కమల. ఉన్నారమ్మగారు, కానీ పెద్దవాళ్ళు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు. చెల్లి పిల్లలు చిన్నవాళ్ళు, అందుకే అన్నాను. సరే సుక్కు, రేపు తీసుకొని రా. మామ్, నాకు కొంచెం టైర్డ్గా ఉంది, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకుంటాను. సీత, నువ్వు కూడా ఫ్రెష్ అవ్వు, హాస్పిటల్ నుండి వచ్చాము. అలాగే నువ్వు కూడా కొంచెం సమయం రెస్ట్ తీసుకుందు రా అన్నాడు రామ్. "ఆ, అత్తయ్య" అంది ఇంతలో మళ్ళీ సీత. వెళ్ళు తల్లి, మోహన్ చూస్తుంటేనే తెలుస్తుంది బాగా టెన్షన్ పడ్డావు అని. ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి సీత, ఎలాంటి టెన్షన్ పెట్టుకోకు అని చెప్పింది కమల. ఇంతకు తిన్నారా లేదా అని అడిగాడు బాలరాజు. తిన్నాం డాడ్, కానీ లైట్గా అంటూ పైకి వెళ్ళొద్దు చెప్పాడు రామ్. సీత కూడా వెనకాలే వెళ్ళింది. ఇద్దరు రూమ్కి వెళ్ళి డోర్ వేసుకున్నారు. రామ్కి చాలా డిస్కంఫర్ట్గా ఉంటే ముందు వెళ్ళిపోతాడు ఫ్రెష్ అవడానికి. అంతలోపు సీత బాల్కనీలో ఏదో చూస్తూ ఉంటుంది. ఒక 15 నిమిషాలకు రామ్ బయటికి వచ్చాడు. సీత, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అన్నాడు రామ్. అంటూ బాత్రూంలోకి వెళ్ళింది సీత. రామ్కు చాలా తలనొప్పిగా ఉంటే అలా బాల్కనీలో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఒక 10 నిమిషాలకు సీత పిలుపు వినిపించింది. రామ్ గారు అంటూ. ఏంటి సీత అంటూ బాత్రూం దగ్గరికి వెళ్ళాడు. రామ్ గారు, ఏమి తీసుకోకుండానే లోపలికి వచ్చేసాను, మర్చిపోయి అంది మెల్లగా. ఓ అవునా, అయితే ఇప్పుడు లోపలికి వచ్చి నేను కూడా నీతో కలిసి మళ్ళీ స్నానం చేస్తాను. ఇద్దరం ఒకేసారి టవల్తో వద్దాం, ఏమంటావ్ అన్నాడు రామ్ కొంటెగా. అయ్యో రామ్ గారు, ఏంటి మీరు, ప్లీజ్ అలా ఏం వద్దు. ఒక టవల్ అండ్ డ్రెస్ తీసివ్వండి కబోర్డ్లో నుంచి అంది సీత. నో 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 వే అన్నాడు రామ్ సరదాగా ఏడిపిద్దామని. ప్లీజ్ రామ్ గారు, చాలా టైర్డ్గా ఉంది, మీరు డ్రెస్ ఇవ్వకపోతే ఇలాగే ఇక్కడే నిద్రపోతాను అంది సీత. హే, అలాంటి పని చేయొద్దు సీత, తల్లి తీసుకొని వస్తాను ఉండు అంటూ టవల్ మాత్రం ఇచ్చాడు రామ్. అదేంటి టవల్ మాత్రం ఇచ్చారు, మరి డ్రెస్ ఎక్కడా అంది సీత. అదా, నాకు అక్కడ ఏమీ తెలియడం లేదు సీత, నువ్వే వచ్చి తీసుకో అన్నాడు రామ్. మీరు కావాలని అబద్ధం చెప్తున్నారు. నా డ్రెస్సులన్నీ చాలా చక్కగా సర్ది పెట్టుకున్నాను, ప్లీజ్ అంది సీత. అబ్బా సీత, నిజంగానే తెలియడం లేదు, నమ్మకం లేకపోతే ఏం చేసేది నేను అంటూ చిరాగ్గా కావాలని మాట్లాడుతూ బయట మాత్రం డ్యాన్స్ వేస్తున్నాడు. ఇప్పుడు టవల్తో బయటకు వస్తావు కదా అని అనుకుంటూ. ఓకే ఓకే, సారీ, మీరు బయటికి వెళ్ళి డోర్ వేయండి, నేను డ్రెస్ వేసుకొని పిలుస్తాను. వాట్, నేను బయటకు వెళ్ళాలా? అప్పుడు కానీ ఇంట్లో వాళ్లకు లేనిపోని అనుమానాలు రావు. నేను నీ భర్తనేగా, మరెందుకు అంత సిగ్గు? అయినా టవల్తో కవర్ చేసుకొని వస్తాగా, పర్వాలేదురా అన్నాడు రామ్. ఇక చేసేది లేక రామ్ చెప్పినట్టు టవల్తో కవర్ చేసుకొని డోర్ ఓపెన్ చేసి ఒక 2 అడుగులు వేస్తూ, రామ్ గారు ఎక్కడున్నారు అని అంటూ ఉండగానే ఇక్కడున్నాను అంటూ సీతని గట్టిగా హత్తుకున్నాడు వెనకాల నుండి రామ్.
అబ్బా! నాకు తెలుసు మీరు కావాలని ఇలా చేస్తున్నారు అని అంది సీత. హ్మ్. నాకు తెలుసు అంటూ అప్పటికే సీత శరీరం నుండి వచ్చే సువాసన మత్తులోకి వెళ్ళిపోయాడు రామ్. ఏం తెలుసు? అంది సీత. నువ్వు కావాలని అన్నీ మర్చిపోయి వెళ్ళావని. హా! అదేం లేదు. నేను నిజంగానే ఏదో ఆలోచిస్తూ మర్చిపోయాను అంది సీత. ఎలాగైతే ఏంటి? నన్ను స్ట్రెస్ నుండి బయటికి తీసుకొని వచ్చావు. మళ్ళీ ఈ జన్మలో నాకు ఇలాంటి ఛాన్స్ ఇస్తావా ఏంటి? రామ్ గారు, మనం తల్లిదండ్రులం కాబోతున్నాం. అసలు ఆ విషయం గుర్తుందా మీకు? అని అడిగింది. ఇదే ఎక్స్పెక్ట్ చేశాను అంటూ బెడ్ మీద రామ్ కూర్చుంటూ సీతను అలాగే ఒడిలో కూర్చోపెట్టుకుంటాడు. ఏం ఎక్స్పెక్ట్ చేశారు? ఇలాగే మాట్లాడతావని. అయినా మనకు పెళ్ళయి ఒక నెల అంతే. అందులో మనం ప్రేమించుకోవడం మొదలుపెట్టి ఒక 15 రోజులు. అందులో నుంచి కూడా ఒకరి గురించి ఒకరం మన ప్రేమ గురించి చెప్పుకొని జస్ట్ ఒక 2 రోజులైంది. ఆ విషయం నీకు గుర్తుందా? అడిగాడు చాలా ఆవేశంగా రామ్. అంటూ నవ్వుతూ భలే చెప్పారు. అవన్నీ నాకు గుర్తున్నాయి కానీ ఇప్పుడు మీ బాధేంటి? అంటూ రామ్ వైపు తిరుగుతుంది సీత. 2 చేతుల్ని రామ్ మెడ చుట్టూ వేస్తూ. అబ్బా! ఎంత బాగా తిరిగావు సీత. కాలం ఇక్కడే ఆగిపోతే ఎంత బాగున్నో అనిపిస్తుంది అంటూ సీత పెదాలను అందుకుంటాడు రామ్. సీత కూడా రామ్ని టెన్షన్ల నుంచి దూరం పెట్టడానికి తనకు సహకరిస్తుంది. అలా ఒక 2 నిమిషాల తర్వాత ఒకరి పెదాలు ఒకరు వదిలి ఊపిరి గట్టిగా పీల్చుకుంటారు. హా! అనుకుంటూ సీత, ఇప్పుడు చెప్పండి ఏంటి మీ బాధ? అంది. ఏంటా? నువ్వు కానీ ప్రెగ్నెంట్ అని తెలియకపోతే సీత, మనం కూడా సుధీర్, ఆలులతో పాటు హనీమూన్‌కి వెళ్ళుంటాం అన్నాడు దిగులుగా మొహం పెట్టుకొని రామ్. అయ్యో! ఎన్ని ఆశలున్నాయో పాపం అంటూ రామ్ 2 బుగ్గలు పట్టుకొని అటు ఇటు లాగింది సీత. సీత, నిజం చెప్పు. నువ్వు బాగానే ఉన్నావుగా? అని అడిగాడు రామ్ సీతను గట్టిగా చుట్టుకుంటూ. నాకేంటి రామ్ గారు, చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకని అడగండి? ఎందుకు? అని అడిగాడు రామ్ సీత పైకి లేస్తూ ఉంటే. ఎందుకని కూర్చుని కూడా చెప్పొచ్చు. చెప్పొచ్చు. కానీ ఇలా ఓన్లీ టవల్‌తో కాదు, డ్రెస్ వేసుకొని కూర్చుంటాను. అప్పుడు లేవమని చెప్తే కూడా లేవను. ఓకేనా? అది మళ్ళీ చేద్దువులే కానీ ముందు చెప్పు అన్నాడు రామ్ వదలకుండా. ఎందుకంటే ఒకటి, పద్దు సేఫ్ అయినందుకు. తనకేమైనా అయ్యుంటే మీరు చాలా బాధపడేవాళ్ళు. అలా ఏం లేదు సీత అంటూ రామ్ ఉండగా. ఎందుకు బాధపడతారో చెప్పనివ్వండి రామ్ గారు. రామ్ సైలెంట్ అయ్యాడు. మీరు తనని తిట్టడం, వార్నింగ్ ఇవ్వడం అన్నీ నేను చూశాను, విన్నాను. రామ్ షాక్ అవుతూ ఎప్పుడు? అన్నాడు. మీరు కిందకి వెళ్ళినప్పుడే టెన్షన్ పడటం నేను అబ్జర్వ్ చేశాను. అందుకే అప్పుడే సీసీ ఫుటేజ్ లైవ్ చూశాను. నాకు విషయం అంతా అర్థమైంది. ఆ మాటలకి బాధపడుతూనే పద్దు వెళ్ళుంటుంది. అప్పుడే యాక్సిడెంట్ అయింది. అందుకే తనకు ఏమైనా అయి ఉంటే మీ వల్లనే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఇది జరిగిందని బాధపడి ఉండేవారు. అవును సీత, అదైతే నిజం. ఇంకోటి, ఇప్పుడు కూడా పద్దు పరిస్థితికి నేనే కారణమని చాలా గిల్టీగా ఉంది. ఖచ్చితంగా ఫీల్ అవుతాం రామ్ గారు. అందుకే పద్దు సేఫ్ అయ్యి మీ బాధని కొంచెం అయినా తగ్గించేలా చేసింది. ఇంకోటి, పద్దుకి గతాల జ్ఞాపకం లేనందుకు అంది సీత. అది మాత్రం నాకు కూడా చాలా సంతోషాన్నిచ్చింది సీత అన్నాడు రామ్. మీకెందుకు సంతోషం ఇస్తుందో నాకు తెలుసు రామ్ గారు. ఇంకెప్పుడు పద్దు మనల్ని డిస్టర్బ్ చేయదు అనేగా. అవును, ఇంకా నా జీవితంలో పద్దు అనే క్యారెక్టర్ పూర్తిగా లేనట్టే అన్నాడు. 1000 బల్బ్ ఒకేసారి తన ముఖంలో వెలిగినట్లు సంతోషంగా చెప్తున్నాడు. నాకు కూడా రామ్ గారు, కానీ అందుకంటే ఎక్కువ సంతోషం తను ఆ జ్ఞాపకాలను పూర్తిగా మర్చిపోయి మళ్ళీ తన జీవితంలోకి ఇంకొక ప్రేమను ఆహ్వానించగలుగుతుంది. అది చాలా ముఖ్యం.
పద్దు జ్ఞాపకాలతో మీరెంత బాధపడ్డారో నేను కళ్ళారా చూశాను. కానీ మీ జ్ఞాపకాలతోనే పద్దు కూడా అంతే బాధపడి ఉంటుంది కదా! మీ జీవితంలో నేను రావడం వల్ల మార్పులు మొదలయ్యాయి. కానీ పద్దు జీవితంలోకి ఎవరు వచ్చుంటారు? వాళ్ళు అర్థం చేసుకొని పద్దుని బాగా చూసుకొని ఉండి ఉంటే బావుంటుంది. అలాంటి టెన్షన్స్ లేకుండా ఇప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు అని సీత చెప్తూ ఉంటే, నిజంగానే నీ మనసు ఎంత మంచిది సీత. అసలు ఎలాంటి నెగటివిటీ లేకుండా ఎలా ఉంటావు నువ్వు అన్నాడు రామ్. ఎందుకు లేదు, నేను మీ మీద కోపడ్డానుగా. అది మీ మాటలు తట్టుకోలేక నేను మీతో అలా ప్రవర్తించానుగా. అది నా నెగటివిటీనేగా అంది సీత. అది నా మాటలు నువ్వు భరించలేక చేసింది కదా. హే రామ్ గారు, నాకు చాలా టైర్డ్గా ఉంది. కొంచెం సేపు నిద్రపోతాను. ఆ తర్వాత లేచి బోల్డని కబుర్లు చెప్పుకుందాం ప్లీజ్. సరే అన్నాడు రామ్. థ్యాంక్ యూ అంటూ లేస్తుంటే, ఎక్కడికి లేస్తున్నావు అంటూ మళ్ళీ పట్టుకున్నాడు రామ్. అదేంటి ఇలాగే పడుకుని పోనా అని అడిగింది. అవును, నువ్వు నిద్రే కదా పోబోతున్నావు, ఎలా నిద్రపోతే ఏంటి అంటూ ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి రామ్ కూడా పక్కన పడుకుంటూ గట్టిగా హత్తుకున్నాడు బెడ్షీట్ కప్పుకొని. రామ్ గారు అంటూ సీత ఉంటే, ఇష్ సైలెంట్, నేను నిద్రపోయాను అంటూ కళ్ళు మూసుకున్నాడు. ఇంక చేసేది ఏమీ లేక సీత కూడా రామ్ని హత్తుకొని అలాగే నిద్రపోయింది. రామ్ నవ్వుకుంటూ పడుకున్నాడు. రామ్ వాళ్ళు తమ గదిలోకి వెళ్ళాక మరొక వైపు కమల, బాలరాజు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఆ దేవుడు ఎవరెవరితో ఎలా ఎలా ఆడుకుంటున్నారో కదండి. అవును కమల, లేదంటే పద్దు పోయి సావిత్రి కూతురు కావడం ఏంటి, తనని మన రామ్ ప్రేమించడం ఏంటి, అది అసలు ఆ నారాయణ ఎంత పెద్ద వెధవా చూడు, ఆస్తుల కోసం ఎంతకైనా తెగించేలా ఉన్నాడు అంటాడు బాలరాజు కోపంగా. అవునండి, మనం రామ్ సీతల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇప్పుడు సీత ప్రెగ్నెంట్ అని ఎవరికి తెలియకుండా చూసుకోవాలి. ఈ పిచ్చి పిల్లేమో ఇంట్లో ఉండను అంటుంది. ఇప్పుడు ఎలా అండి అంటూ టెన్షన్ పడుతూ మాట్లాడుతోంది కమల. నువ్వు టెన్షన్ పడొద్దు కమల, నా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళలో ఒకరు ఏసీపీ ఆర్కేకి కాల్ చేసి ప్రొటెక్షన్ కావాలి బట్ మల్టీలో అని అడుగుతాను అన్నాడు బాలరాజు. మంచిది, ఆయనైతే మనకు చాలా మంచి ప్రొటెక్షన్ ఇప్పిస్తారు అంది కమల కూడా సంతోషంగా. మరొక వైపు నారాయణ, కౌశల్లు మీటింగ్ పెట్టుకున్నారు. ఏంటి డాడ్, ఈ పద్దు ఉదయం అనగా ఆ రామ్ దగ్గరికి వెళ్తున్నా అని చెప్పింది, ఆ తర్వాత ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అని మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో నారాయణ ఫోన్ రింగ్ అవుతుంది. సావిత్రి కాల్ చేస్తుంది అన్నాడు నారాయణ. స్పీకర్ ఆన్ చేయండి డాడ్. కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు నారాయణ. హలో నారాయణ అంటుంది సావిత్రి. చెప్పండక్క. నారాయణ సావిత్రిని అక్క అని పిలుస్తాడు. ఆ మర్యాద ఇవ్వు అని సావిత్రి అడిగి మరీ తీసుకుంటుంది. పద్దు ఈరోజు రామ్ని కలవడానికి వెళ్ళిందిగా, మీకు తెలిసే ఉంటుంది. అవునక్క, ఆ తర్వాత ఏమైంది? ఇంకా ఫోన్ చేసి ఏ విషయం చెప్పలేదు పద్దు అన్నాడు నారాయణ ఆతృతగా. హా, నాకు కాల్ చేసి చెప్పలేదు. ఇద్దరు షాక్ అయి వింటున్నారు. అందుకే నేను కాల్ చేశాను జస్ట్ ఒక 5 నిమిషాల ముందు. ఓ అవునా, ఏమైందంట? ఆ రామ్ ఏమైనా అన్నాడంటున్నా? బాధపడుతూ ఎక్కడైనా కూర్చునుందా అని అడిగాడు క్యూరియాసిటీగా నారాయణ. అబ్బా, ఏం నటిస్తున్నావురా అని మనసులో అనుకుంటూ, అదేం లేదు, రామ్ పద్దుని తనతో పాటు ఉండడానికి ఒక వారం రోజులు అనుమతి ఇచ్చాడంట. వాట్ అంటూ నారాయణ, కౌశల్ ఇద్దరూ ఒకేసారి అన్నారు. స్పీకర్లో ఉందా అని అనుకుంటోంది సావిత్రి. అవును అవును నారాయణ, పద్దు చాలాసేపు తమ ప్రేమ గురించి చెప్పాలని ప్రయత్నం చేసిందంట. అందుకు రామ్ ఒప్పుకోలేదట. అసలు పద్దు మాటల్ని కూడా వినలేదట పూర్తిగా. అలా జరుగుతుంది అని అనుమానంతో పద్దు ఇంట్లో నుంచే చాక్ తీసుకొని వెళ్ళిందంట.
నువ్వు నన్నిప్పుడు మాట్లాడనివ్వలేదు అంటే నేను ఇక్కడే చచ్చిపోతానని బెదిరించిందంట. అందుకు రామ్‌కు ఏం మాట్లాడాలో అర్థం కాక, సరే మాట్లాడి వెళ్ళిపో అన్నాడంట. పద్దుకి చాలా ఖచ్చితంగా అనిపించింది. రామ్ ఇంక ఎప్పుడూ తనకి దగ్గరికి తీసుకోడు అని. అందుకే ఒక వారం రోజులు తన ముందే ఉండి తన పాత ప్రేమను గుర్తు చేస్తే ఖచ్చితంగా రామ్‌లో మార్పొస్తుందని ఇలా ప్లాన్ చేసిందంట. అందుకే మీకు, నాకు కాల్ చేయలేకపోయిందట. ఇంకా నేను కాల్ చేసేసరికి ఈ విషయాలన్నీ వాళ్లకు తెలియకుండా చెప్పింది. వారం రోజుల వరకు మనతో ఎలాంటి కాంటాక్టు పెట్టుకోదు. ఆ విషయం మీ ఇద్దరికీ మరీ మరీ చెప్పమని చెప్పింది అని తను అనుకున్న విధంగా పద్దు రామ్ ఇంట్లో ఉంది అనే విషయాన్ని కన్వే చేసింది సావిత్రి. చాలా మంచిది. అంత దూరం వెళ్ళిందంటే ఇక మనం అనుకున్న పని పొద్దు చాలా ఈజీగా చేసేస్తుందనే నమ్మకం నాలో కలుగుతుందక్కా అన్నాడు నారాయణ వెకిలిగా నవ్వుతూ. హా, అవును, తను అనుకున్న పని ఖచ్చితంగా జరుగుతుందని రామ్ని తలుచుకుంటూ అనుకుంది సావిత్రి. సరే నారాయణ, నేను ఇక ఉంటాను. సరే అక్క అంటూ నారాయణ కాల్ కట్ చేస్తాడు. సావిత్రి అన్నీ రామ్ చెప్పమని చెప్పినట్లుగానే చెప్పి రామ్కి కాల్ చేస్తుంది. రామ్ ఫోన్ సైలెంట్లో ఉండడం వలన ఫోన్ లిఫ్ట్ చేయడు. ఏమైనా పనిలో ఉండి ఉంటాడు అనుకుంటూ సావిత్రి ఇక మళ్ళీ కాల్ చేయలేదు తనకు. మరొక వైపు సాయంత్రం 6:30 గంటలకు సీతకు మెలకువ వస్తుంది. మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తుంది. రామ్ కౌగిలిలో ఉంది. చిన్న చిరునవ్వు పెదవులపైకి చేరుకుంటూ లేవడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక 5 నిమిషాలకు రామ్ని విడిపించుకొని లేచి ఫ్రెష్ అవడానికి వెళ్తుంది. ఫ్రెష్ అయి వచ్చి రామ్ని కూడా లేపుతుంది. నిద్రమత్తులో ఉన్న రామ్, ఏంటి సీత అంటాడు. రామ్ గారు, రాత్రి 7 గంటలైంది. ఇంకా నిద్రపోకండి. మళ్ళీ నిద్రపోరు తర్వాత. ఉదయం ఆఫీస్కి సమయానికి వెళ్ళలేము. లేవండి ప్లీజ్ అంటుంది సీత. సీత, అది మన ఆఫీస్, మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు అంటూ ఉండగా ఇంతలో సీత ఫోన్ రింగ్ అవుతుంది. డిస్ప్లే పైన ఆలు అని కనిపిస్తుంది. సీత ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఆలు అంటుంది. సీత అంటూ ఏడుపు వినిపిస్తుంది. ఆలు, ఏమైందే, ఎందుకు ఏడుస్తున్నావు అంటుంది టెన్షన్గా సీత. ఏడుపు అనే మాట వినేసరికి రామ్కి కూడా నిద్రమత్తుపోయి ఏమైంది, స్పీకర్ పెట్టు సీత అంటాడు రామ్ కంగారు పడుతూ. ఇక రానున్న ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.